రాజ్యాంగానికి సంఖ్యలేదు రాజ్యాంగానికి సంఖ్యలేదు మెస్సీ 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 ఎవరుగా మీరంతా పొద్దు పొద్దుగా వచ్చి లొల్లి చేస్తారా? ఒక్కొక్కరు లాగలా తొండలు ఇస్తా, ఒక పిర్రలు వాయిస్తా, బెడ్ల పేగులు వేసుకుంటా. ఏం చేస్తారా మీరు ఆడ? మెస్సీ మెస్సీ రాజ్యాంగ మాత అంట, రాజ్యాంగ మాత. ఎంతమంది తొక్కుంటా స్టీడ్ దాకా వచ్చి ఉంటానయా నేను? అనుమల రాజ్యాంగమే ఇది. మెస్సీ 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 ఇటు కదా ఇటుకెళ్ళి చెప్తాను. इंस्टाग्राम अच्छा फोटो निकालो, फैन फॉलोइंग बहुत है, वोट आएंगे। हाँ डालो डालो ट्विटर वीडियो वीडियो निकालो वीडियो निकालो। इसे देखिए, ये हमारे भारत का समाधान। हाँ ओह सॉरी, ये हमारे भारत का संविधान। ये कोई ऐसा वैसा संविधान नहीं, इसमें अपने गरीब भारतीयों की सांसें हैं, इसमें हमारे गरीब भारतीयों की प्रगति है। बोलो जय भारत, जय भारत, जय संविधान, जय भारत, जय बापू, जय बापू, जय भीम, जय भीम। నన్ను పూజించకండి, దయచేసి నన్ను పూజించి అవమానించకండి. ఏడాదికి 2 సార్లు జెండాలు ఎగరవేసి పూలదండలు వేసి నా శవం మీద రాజకీయాలు చేయకండి. రేవంత్ రెడ్డి బూట్ల కాళ్ళ కింద నా ఆత్మగౌరవం నలిగిపోతుంది. నన్ను పూజించే చేతులే నా గొంతు నిలిమితే నేనెవరికి చెప్పుకోవాలి? ఈ పేటకు నేనే ముఠా మేస్త్రి ఈ పేటకు నేనే ముఠా మేస్త్రి ఈ పేటకు నేనే కుంకు మేస్త్రి ఈ పేటకు నేనే కుంకు మేస్త్రి ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్. అమ్మా రాజ్యాంగ మాత, నేను ఇక్కడ ఉన్నాను కదమ్మా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నాతో చెప్పుకో. నోరు పోయి రేవంత్ రెడ్డి, నీ బూటి కాలు కింద నా ఆత్మగౌరవం ముక్కలవుతుంది. నువ్వు నా గొంతుకి ఉరితాడు బిగిస్తున్నావు. మీ నాయకుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా అనడే. అసలు నువ్వు రాజ్యాంగాన్ని రక్షించే రక్షకుడివా లేదా భక్షకుడివా? ఓ రాహుల్, నీ నిశ్శబ్దం నా గొంతుకి ఉరితాడవుతుంది. కుంకు మేస్త్రి ఈ పేటకు నేనే కుంకు మేస్త్రి ఈ పేటకు నేనే. కుంకు మేస్త్రి. చూడండి, ఈమె మన తల్లి, ఈమె మన ప్రజాస్వామ్యం. ఈమె వంటిపై ఉన్నవి గాయాలు కాదు, మన పాలకుల లాఠీ దెబ్బలు. తెలంగాణ కాంగ్రెస్ పాశవికతకు అవి నిదర్శనాలు. ఓ రాహుల్, ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఈ రాజ్యాంగాన్ని ఆ రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోటికి తాళం పడిందా ఏంటి? చూడండి బాబు, ఇది మొహమ్మద్ కి దుకాన్ కాదు, ఇది రాజకీయ కూనీ దుకాన్. ఢిల్లీలో ఆ రాహుల్ రాజకీయాన్ని పట్టుకొని డాన్స్ వేస్తా ఉంటే గల్లీలో ఈ రేవంత్ రెడ్డి మన రాజ్యాంగాన్ని బూటికాలితో తంతున్నాడు. ప్రజలారా, నా చేతిలో ఉన్నది పుస్తకం కాదు, ఇది మన తాత ముత్తాతల త్యాగమై రాజ్యాంగం.
కానీ ఈ తెలంగాణ గడ్డ మీద దీన్ని ఉరివేస్తున్నారు. ఓ రాహుల్, ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని నీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోట మాట రాదేంటి? నీ నోరు పడిపోయిందా? बहन, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। सॉरी, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। इस कॉन्स्टिट्यूशन में हमारे देश की, हमारे गरीब भाइयों की, हमारे पूरे देश की आवाम की आसास है, आत्मा है। बोलो जय भारत, जय संविधान, जय भीम, जय बापू, जय भारत, जय भीम, जय बापू। ఇలాంటి పిచ్చోళ్ళ రాజ్యాంగాన్ని రక్షించేది? నా బిడ్డలు నిరుద్యోగంతో రోడ్డున పడుతుంటే, నా రైతు బిడ్డలు ఏడుస్తుంటే నేను ఈ కాగితాల మధ్య ఎలా ప్రాణాలతో ఉండగలను? రాజ్యాంగాన్ని చించేస్తున్నారు, చిందరవందన చేసేస్తున్నారు, నా ఒంటిపై రక్తపు చరిత్ర రాస్తున్నారు. దీనికి అంతం అనేదే లేదా? ఈ తెలంగాణకి ఓనర్ని నేను. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకున్నా. ఏమేమారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరినీ కొనేవయ్యా. పోచారం శ్రీనివాసుని. అయ్యా పిఏ వేమారెడ్డి కూడా మస్తాలు పట్టుకురా, ఇచ్చేద్దాం. ఇదిగో అన్నా, ఈ 100 కోట్లు నాకు సరిపోవు. నాకు 200 కోట్లు కావాలి. అప్పుడే వస్తా. కథలు పడినామంటే నీ సవాల్ సకలు బయట పడతా. ఎంత ఇస్తే అంత తీసుకో, మూసుకునే. నా సంగతి తెలుసుగా? అవే తెలుసుగా. ఈ చాలు, ఈ చాలన్నా, ఈ చాలు. అయ్యా చాలు, పార్టీ వారు చాలు. వద్దు సారు, సారు. నన్నే అడ్డుకుంటావా? అయ్యా వద్దు స్వామి, వద్దు. మా కేసీఆర్ పై ప్రేమతో మా బీఆర్ఎస్ నాయకులు గెలిపించుకున్నామయ్యా. వాళ్ళు పైసలు పెంచుతూ మా పార్టీని వదిలేసారయ్యా. మమ్మల్ని మోసం చేయకుండ్రయ్యా, మోసం చేయకుండ్రి. సార్, ఈ ఓటేషిని మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సార్. మీరు ఇట్లా మా ఓట్లని సంతలో పశువులకి అమ్ముతుంటే మా గుండెలు పరుక్కుపోతున్నాయి సార్. సార్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమైన మీకు గౌరవం లేదా? చట్టాలంటే లెక్క లేదా? ఓ స్పీకర్ సారు, నువ్వైనా చెప్పు మీ ముఖ్యమంత్రికి. పార్టీలు ఎవరు మారిరా? అందరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా. ఓయ్, మీరేమన్నా మారిరా? చూడండి, చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ. నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్, కూర్చోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా? అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకం లాంటిది. చెదలు పట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. అయ్యా, మా ఓట్లని మీరు నోట్ల కట్టలుగా మార్చుకున్నారయ్యా. దాంతో మీ జేబులు నింపుకున్నారయ్యా. రాజ్యాంగాన్ని మోసం చేయకండి అయ్యా. మాలాంటి ఓటర్లని మోసం చేయకండి అయ్యా. ఓట్లు వేసేవంత వరకేనయ్యా మీరు ఓడమల్లయ్యలు. ఓట్లు పడ్డాక
ఆంగ్లేయులు. ఇక రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇదంతా ఉత్త సొల్లు ముచ్చట్లయ్యా. ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాకు స్పీచ్లు ఇస్తందుకు, ఫోటోలు పోజులు ఇస్తందుకు మాత్రమే. ఇక్కడ తెలంగాణ నా మాట శాసనం, నా గొడ్డలే రాజ్యాంగం. అర్థమైందా? ఏమేమరెడ్డి ఆ గొర్రెలు పట్టుకురావయ్యా. రాహుల్జీ మన పార్టీలో చేర్చడానికి గొర్రెలు పట్టుకొచ్చాను. కండువా కప్పి మన పార్టీలో చేర్చుకోండి రాహుల్జీ. अरे इनको खोलिए खोलिए इनको खोलिए. नमस्ते राहुल जी. हाँ नमस्ते राहुल जी. हाँ एक हाँ राहुल जी. बस, बस, बस. राहुल गांधी. हाँ राहुल गांधी. हाँ शाबाश. हाँ आइए आइए. चलो कांग्रेस. हाँ हाँ ओह ओह आइए आइए. అయ్యా రాహుల్ సార్, జై సంవిధాన్ అంటివి, జై బాబు, జై భీమ్ అంటివి. ఇదక్కడి మోసం, ఇదక్కడి దగా. అయ్యా రాహుల్ సారు, మేము ఇంత మొత్తుకుంటే ఒక్క మాట మాట్లాడవేందయ్యా? రాహుల్ గాంధీ మాట్లాడవయ్యా. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా, ఎందుకు అనుకున్నావు? ఢిల్లీ ఎలక్షన్లకి మూటలు పంపడానికి. ఏ రాహుల్ గాంధీ ఏంది, రాజ్యాంగం ఏంది? వీడంతా అనుమల చట్టమే. రేవంత్, ఓ రేవంత్, చక్కగుందయ్యా నీ వ్యవహారం. నీ ఓటు కోసం, నీ సీటు కోసం మా నోటితోటి తాళం పెట్టిస్తావయ్యా. ఈ రాహుల్ రెడ్డి, ఓ రాహుల్ గాంధీ, రాహుల్ రెడ్డిలు కలిసి మమ్మల్ని బలి చేస్తున్నారయ్యా. కాన్స్టిట్యూషన్ ని కాపాడటం అంటే ఢిల్లీలో ఉండి పుస్తకాలు ఇవ్వడం కాదు, ఈడ జగిత్యాల గడ్డ మీద నీతిని నిలపడం. అది ఎట్లా జరుగుతుందో నాకు బాగా తెలుసు.